సుబ్రహ్మణ్యం గారు, మానని పుళ్ళ సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వాటికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారండి? మానని పుండ్ల నివారణకు ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల శాస్త్రీయ ఔషధాలు ఉన్నాయి. అయితే వీటిని వాళ్ళ యొక్క శారీరక పరిస్థితిని అనుసరించి, అలాగే శరీర ప్రకృతిని అనుసరించి, వ్యాధి తీవ్రతను అనుసరించి తీసుకోవాలి. అంతేగాక ఈ మానని పుండ్లు ఎక్కువ కాలం ఉన్నట్లయితే లోపల అంటే ఎముకల వరకు కూడా కొన్ని సందర్భాల్లో సమస్యను సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు ఉన్న ఈ యొక్క పుండ్లను నివారించుకోవడానికి పైపూతగా ఔషధాన్ని, అలాగే లోపలికి ఔషధాన్ని తీసుకుంటున్నట్లయితేనే తొందరగా నివారణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క శారీరక ప్రకృతిని అనుసరించి ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి. ఇక మీరుగా ఇంట్లోనే తయారు చేసుకుని ఉపయోగించుకోగలిగే మంచి ఔషధాల్లో చాలా రకాల ప్రక్రియలు ఉన్నాయి. కానీ పుండ్లపై ఏర్పడిన మలిన పదార్థాలు అంటే చీము, రక్తము, పొక్కులు ఇలాంటి వాటిని అన్నింటినీ బాగా శుభ్రం చేసుకోవాలి. దీనికి తప్పనిసరిగా వేడి నీటితో కానీ, లేకపోతే పటికను నీటిలో కరిగించి అలాంటి వేడి నీటిని కానీ తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా పైపూతగా ఒక రకమైన ఔషధాన్ని, లోపలికి కొన్ని రకాల ఔషధాలని తీసుకోవాలి. పైపూతగా వేసుకోవాల్సిన ఔషధాల్లో బాగా ఉపయోగపడే మంచి ఔషధ మూలిక మనకు అందుబాటులో ఉండేది, ఎవరికైనా సరే చేసుకోవడానికి అనువుగా ఉండేది వేప ఆకు. వేపాకు మన శరీరం మీద దాడి చేసే బ్యాక్టీరియాలని, వైరస్లని, ఇతర సూక్ష్మ క్రిములన్నింటినీ నిరోధించగలిగే శక్తి దీనికి ఉంది. కాబట్టి దీనిలో లేతగా ఉండే వాటిని కానీ, లేకపోతే చీడు ఇలాంటి మచ్చలు లాంటివి లేకుండా మంచి ఆరోగ్యకరంగా పెరిగిన వేప చెట్టు యొక్క ఆకును తీసుకొని, లేతగా ఉండే వాటిని తీసుకొని బాగా నూరుకోవాలి. దీనితో పాటు రెండవది కావాల్సిన మంచి ఔషధం పసుపు కొమ్ములు. పసుపు కొమ్ముల్లో ముఖ్యంగా మీరు ఎప్పుడు సేకరించుకున్నా సరే వాటికి ఏమైనా పురుగు పట్టిందేమో, సందులు లాంటివి ఏమైనా ఉన్నాయేమో గమనించుకొని అలాంటివేవి లేకుండా ఉండే పసుపు కొమ్ములు తీసుకొని దంచి చూర్ణం చేసుకొని తగినంత కలుపుకోవాలి. అంటే వేపాకు 50 గ్రాముల మోతాదులో తీసుకున్నట్లయితే పసుపును కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకొని దీన్ని కలుపుకొని బాగా నూరుకోవాలి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధ మూలిక నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర అన్ని గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాల్లో కూడా లభ్యమయ్యేది. కాబట్టి ఇది ఎవరైనా తీసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి నల్ల జీలకర్ర మన ఇంట్లో ఉన్నట్లయితే చాలా రకాల రోగాలకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. నల్ల జీలకర్రను 25 గ్రాముల మోతాదులో తీసుకొని శుభ్రపరిచి, అంటే నీటిలో కడిగి బాగా ఎండిన తర్వాత అలాంటి నల్ల జీలకర్రను దీన్ని కలిపి నూరుకోవాలి. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధము తెల్ల తెగడ వేర్లు.